రామ్ టాక్కి తిరిగి స్వాగతం. ఒక ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. బీహార్ బంకీపూర్ ఉప ఎన్నిక. ప్రశాంత కిషోర్ తను మొట్టమొదటిసారి అసెంబ్లీలో ప్రవేశిస్తున్నాడు. ఇది రాజకీయాల్ని మలుపు తిప్పబోతుందా? మీరు అనొచ్చు, ఒక అసెంబ్లీయే కదా, స్థానిక సమస్యల మీద ఉప ఎన్నికల్లో గెలుస్తుంటారని. ప్రశాంత కిషోరు స్థానిక సమస్యల్ని అసలు ఈ ఉప ఎన్నికలో ప్రస్తావించలేదు. చాలామందికి ఆశ్చర్యపోతారు. ఆయన వాటిని ప్రస్తావించలా. ఎప్పట్లాగానే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, మైగ్రేషన్, బీహార్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఈ మూడని 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశాడు. బంకీపూర్లో కూడా అదే ప్రచారం చేశాడు. అంతేగాని బంకీపూర్ అసెంబ్లీలో నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పలా. ఇది ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సింది. రెండోది, బంకీపూర్ ఉప ఎన్నికని ఓ రెఫరెండంగా తీసుకొచ్చాడు. దేనికి రెఫరెండం? ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఈయన మీద అసలు నేను చేస్తున్న ఎలిగేషన్స్ కరెక్టా కాదా, దీన్ని ఈ ఉప ఎన్నిక రెఫరెండం అని సవాల్ విసిరాడు ప్రశాంత్ కిషోర్. ఏంటి ఆయన చేసిన ప్రధాన ఆరోపణలు రెండండి. సామ్రాట్ చౌదరి ఒక మర్డరర్ అనేది ఆరోపణ, అంటే హత్య చేశాడు అనేది ఆయన తీవ్ర ఈయన వల్ల ఒక అతన్ని చంపేశాడు ఈయన అనేది. కోర్టులో ఏం జరిగింది అది పక్కన పెట్టేసేస్తే ఆయన దానికి కావలసినటువంటి ఆధారాలు అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. రెండోది ఏంటి ఆయన చెప్పింది, అసలు ఈయన ఎప్పుడు పాస్ అయ్యాడు డిగ్రీ, ఆ డిగ్రీ సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది వాస్తవం కాదు, నేను సవాల్ విసురుతున్నాను, ఛాలెంజ్ స్వీకరించమనండి. అసలు ఈయనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లేవు, ఈజ్ ఏ ఫెయిల్డ్ స్టూడెంట్, డిగ్రీ దాకా అసలు రాలేదు ఈయన. ఇది నేర చరిత్ర ఉన్న వ్యక్తి దొంగ సర్టిఫికెట్లతోటి ప్రజలకి మభ్యపెడుతున్నటువంటి వ్యక్తి. ఈ రెండు ప్రధానంగా తీసుకొచ్చాడు ఆయన సామ్రాట్ చౌదరి మీద. కొంతమంది అప్పుడు కులాన్ని తీసుకొచ్చారు. ఆయన కుష్వాహా కాబట్టి ప్రశాంత్ కిషోర్ విమర్శిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ బ్రాహ్మణ్, ఓసీకి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఆయన అదే చెప్పాడు, కుష్వాహాకే మీరు ముఖ్యమంత్రి ఇవ్వాలనుకుంటే క్లీన్ రికార్డును ఇంకోరికి ఇచ్చుకోండి, ఈయనకే ఇవ్వాలని పని లేదు కదా. మీరు కుష్వాహాకి ఇచ్చినందుకు నేను వ్యతిరేకించట్లా, సామ్రాట్ చౌదరి అనర్హుడని వ్యతిరేకిస్తున్నా. ఇది ఆయన చెప్పిన పాయింట్. ఎక్కడ దీన్ని కొట్టిపారేయడానికి ఏం లేదు ఇక్కడ ఆయన చెప్పిన తర్వాత. ఆయన దీన్ని దీంతో ఎన్నికల్లోకి వెళ్ళాడండి ఆయన. గుర్తుపెట్టుకోండి, స్థానిక సమస్యల మీద ఎన్నికలకు వెళ్ళా, ఆయన రిఫరెండం కింద ట్రీట్ చేశాడు దీన్ని. అయినా ప్రజలు ఆయనకు ఓటేశారు. మరి దీన్ని బట్టి అసలు ప్రశాంత్ కిషోర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇది అందరిలోనూ తొలుస్తున్నటువంటి సమస్య. ఎందుకంటే తక్కువేం కాదండి, 2 సంవత్సరాలు పాదయాత్ర చేశాడు, 2 years. అదివరకు ఆయన ప్రతి పార్టీకి కన్సల్టెంట్గా ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఆయన సీరియస్గా తీసుకున్న తర్వాత బీహార్ ఎన్నికల్ని 2 years కంటిన్యూస్గా పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు. చాలా కష్టపడ్డాడు. అయినా 2025లో జనాల్లో దాన్ని తీసుకోలేకపోయారు. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేక శక్తులన్నీ ఆర్జేడీకి ఓటేశాయి. మళ్ళా మధ్యలో ఆర్జేడీకి వేయకుండా ప్రశాంత్ కిషోర్కి వేస్తే బీజేపీ ఎక్కడ గెలుస్తుందని భయంతో. అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. బంకీపూర్లో ఏమైంది తెలుసా? బంకీపూర్లో ఉన్నటువంటి ముస్లింలు ఆర్జేడీకి ఓటేయగా ప్రశాంత్ కిషోర్కి ఓటేశారు. అంటే ఇది ఒక ఉప ఎన్నిక కాబట్టి ప్రశాంత్ కిషోర్ గెలిచే అవకాశం ఉంటుంది, స్ట్రాంగ్ పర్సనాలిటీ అని ఆయనకు ఓటేశారు. అంటే దానివల్ల గెలిచారని నేను అంటలేదు. గెలవటానికి ప్రధాన కారణం ఓసీలే, మిడిల్ క్లాస్, ఈ రెండే ప్రధాన సెక్షన్స్.
ఎందుకంటే ఓసీలు గణనీయంగా ఆల్మోస్ట్ 45 to 46% ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ అది. బట్ ఆయనకున్నటువంటి ఇది నేను చెప్తున్నా. ఎందుకు రాజకీయ భవిష్యత్తు నా దృష్టిలో బెటర్‌గా ఉంటది, అవకాశాలు మెండుగా ఉంటాయని నాకు అనిపిస్తుందంటే ప్రశాంత్ కిషోర్‌కి ఆయన అసెంబ్లీలో కూర్చోబెడుతున్నాడు. మాటకారి మర్చిపోవద్దు. సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. రాజకీయాల గురించి పూర్తి అవపోసన పట్టిన వ్యక్తి. 2 సంవత్సరాలు ప్రజల మధ్య తిరిగిన వ్యక్తి. ఏదో 4 గోడల మధ్య డ్రాయింగ్ రూమ్‌లో కూర్చొని, ఏసీ రూమ్‌లో కూర్చొని మాట్లాడే వ్యక్తి కాదు. ప్రజల మధ్య తిరిగిన వ్యక్తి. సో, ఆయన అసెంబ్లీలో కూర్చున్నప్పుడు సహజంగా ఆయన ప్రజల సమస్యలేంటి, రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్రాల్లో ప్రజల ఆలోచనల్ని ప్రభావితం చేసే విధంగా మాట్లాడటంలో నేర్పరతరం ఉన్న వ్యక్తి. ఇది ఆయనకి ప్లస్ పాయింట్. 4 సంవత్సరాల్లో తేజస్వి యాదవ్‌ని, ప్రశాంత్ కిషోర్‌ని అక్కడ కూర్చొని కంపేర్ చేసుకున్నప్పుడు ప్రజలు ప్రశాంత్ కిషోర్‌కి ఓటేస్తారు తప్పితే తేజస్వి యాదవ్‌కి ఓటెయ్యరు. ఎందుకంటే అతను అసలు ఏదో లాలూ ప్రసాద్ యాదవ్ తోటి వచ్చిన వ్యక్తి తప్పితే, ముఠాలు గట్టి లేకపోతే ఇటువంటి కుల సమీకరణలతోటి వచ్చిన వ్యక్తి తప్పితే ఆయనకంటూ మెరిట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా అది బీజేపీకి కలిసొచ్చే అంశం. సరే, మరి ఇప్పుడు తేజస్వి యాదవ్ గురించి చెప్పాను కదా! ఇది కూడా తెలుసుకోవాలి మీరు. ఎందుకు పీకే పెరుగుతాడు, తేజస్వి యాదవ్ తగ్గుతాడని నేను చెప్తున్నానంటే, మీరు అసలు ఈవెన్ లెక్కలు తీసుకోండి. ఆయన 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి యాదవ్‌ని, సామ్రాట్ చౌదరిని ఎట్లయితే అటాక్ చేశాడో, తేజస్వి యాదవ్‌ని అట్లనే అటాక్ చేశాడు. ఏంటి నీకున్న అర్హత ఏంటి? 7వ తరగతి ఫెయిల్ అయినటువంటి వ్యక్తివి. లాలూ ప్రసాదు నీ తండ్రి కాబట్టే నీకున్న అర్హత. అదర్వైజ్ నీకున్న అర్హత ఏంటి ప్రజల్లో అనేది ప్రశ్నించాడు. సో, తేజస్వి యాదవ్‌ని ఎక్స్‌పోజ్ చేశాడు ప్రజల ముందు ప్రశాంత్ కిషోర్ ఇంతకు ముందే. అందుకని చూడండి మీరు, అసలు ఆర్జేడీ కూడా 2015లో అక్కడి నుంచి లెక్కలు తీసుకుందామండి. 2015లో 80 సీట్లు వచ్చినాయి ఆర్జేడీకి ఒక్కదానికి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద అసెంబ్లీ. జనతాదళ్ యూ కాదు, బీజేపీ కాదు, ఆర్జేడీ. అయినా నితీష్ కుమార్ అయ్యాడు. తర్వాత ఆయన మళ్ళా ప్లేట్ ఫిరాయించి బీజేపీ వైపు చేరి అక్కడ ముఖ్యమంత్రి అని, అది వేరే విషయం. సింగిల్ లార్జెస్ట్ పార్టీ 2015. 2020 అసెంబ్లీకి వచ్చేటప్పటికి 75 సీట్లు వచ్చినాయి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో. 2020లో 75 సీట్లు వచ్చి ఆయన లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ అయ్యాడు. అప్పుడు జనతాదళ్ యూ, బీజేపీ కలిసి పోటీ చేసినాయి. లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ అయ్యాడు 75 సీట్లతోటి. 2025 ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి 25 సీట్లే వచ్చినాయి. పూర్ అపోజిషన్ పార్టీ లార్జెస్ట్ నుంచి. ఇప్పుడు బంకీపూర్లో కేవలం 14,000 ఓట్లే వచ్చినాయి. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ 30% ఓట్లు వచ్చినాయి. ఏమైపోయినాయి అవన్నీ? అంటే నష్టం బీజేపీకి అనుకుంటున్నారు. ఓకే, సామాజిక పరంగా ఓసీల్లో కూడా ప్రశాంత్ కిషోర్కి పడ్డాయి. ఆర్జేడీ కూడా నష్టపోయింది. బీజేపీ వ్యతిరేక ఓటు ఆర్జేడీకి పడకుండా ప్రశాంత్ కిషోర్కి పడింది. సో, క్రమక్రమేణ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆర్జేడీ ఉనికిని కోల్పోతాం. వచ్చే 4 సంవత్సరాల్లో ప్రశాంత్ కిషోర్ కరెక్ట్ అయినటువంటి కార్డ్స్ ప్లే చేయగలిగేటట్టయితే ఆర్జేడీ క్రమాన దాని ఉనికి తగ్గిపోతుంది, ప్రశాంత్ కిషోర్ ఉనికి పెరుగుతుంది. ఒకటే గుర్తండి మీకు, ఉత్తరప్రదేశ్ తీసుకోండి. ఒకనాడు సమాజ్వాదీ పార్టీ వర్సెస్ బిఎస్పి. బీజేపీ ఎక్కడ ఉండేది? తర్వాత బీజేపీ వర్సెస్ సమాజ్వాదీ పార్టీ, బీజేపీ వర్సెస్ బిఎస్పి. ఇవాళ బిఎస్పి పరిస్థితి ఏంటి? డిస్టెంట్ థర్డ్. అసలు అది పెద్ద ఉనికిలో లేదు ఇవాళ. తమిళనాడులో కూడా అన్నాడీఎంకే పరిస్థితి అదే కాబోతుంది. బీహార్లో అదే పద్ధతిలో ఆర్జేడీ ఉనికిని కోల్పోయి బీజేపీ వ్యతిరేక ఓటంతా ప్రశాంత్ కిషోర్ వెనక పోలరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైడర్ క్లాజ్ ఒక్కటే.
ప్రశాంత కిషోర్ ఎటువంటి బ్లండర్స్ చేయకుండా కార్డ్స్ కరెక్ట్గా ప్లే చేయగలిగేటట్టయితే వచ్చే 4 సంవత్సరాల్లో జరగబోయేది అది. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. నేనేమి మళ్ళా ఆర్జేడీతో పొత్తు కాంగ్రెస్తో పొత్తు అని నేను చెప్పను. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. ఒక్క సీట్ వచ్చినా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. ఇప్పుడు ఆ గెలిచి ఆయన అసెంబ్లీలో కూర్చుంటే దీని ప్రభావం ఉండబోతా ఉంది. వచ్చే ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు కూడా పార్టీలే కాదండి. నేను పోయినసారి వీడియోలో కూడా చెప్పాను, వ్యక్తుల ప్రభావం కూడా చాలా ఉంటుంది. బంకీపూర్లో జరిగింది అదే. సో బంకీపూర్ ఎన్నిక ప్రశాంత కిషోర్ సోపాన మెట్టు, అవునా కాదా? జరగబోయేది ఇదేలాగా అనిపిస్తుంది. రాజకీయాల్లో కొత్త కొత్త సాంప్రదాయ పార్టీలు పోయి కొత్త పార్టీలు వస్తూ ఉన్నాయి. తమిళనాడులో విజయ్ పార్టీ ఎట్లయితే వచ్చిందో, బీహార్లో ప్రశాంత కిషోర్ పార్టీ అదే విధంగా రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతుందా? లెట్ us వెయిట్ అండ్ వాచ్. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.